మనకి డోన్ నుంచి గుంటూరు వచ్చినప్పుడు మొత్తం అన్ని కూడా అన్రిజర్వ్డ్ కోచెస్ అనమాట. మనకి గుంటూరు నుంచి నర్సాపురం వెళ్ళినప్పుడు ఈ ట్రైన్కి గుంటూరు సికింద్రాబాద్ వెళ్ళిపోయింది, దాని తర్వాత పూరి తిరుపతి కూడా వెళ్ళిపోతుంది. ట్రైన్ నంబర్ 1728 గుంటూరు నరసాపూర్ ఎక్స్ప్రెస్ 5 నెంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. హాయ్ అండి, నేను మీ కిట్టని. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను అనమాట. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూ వీడియో ఇది. లాస్ట్ వీడియోలో మనం డోన్ నుంచి గుంటూరు జంక్షన్కి గుంటూరు ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేసుకుని వచ్చాము. సో అదే ట్రైన్ మళ్ళీ కంటిన్యూ అనమాట. మనకి గుంటూరు నుంచి నర్సాపురం అయితే వెళ్తుంది. సో ఆ ట్రైన్లో అయితే మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాము. చాలా విశేషాలు ఉన్నాయి ఈ ట్రైన్ గురించి మాట్లాడడానికి. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అదేవిధంగా వీడియో చివరిలో అయితే కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసే వారికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. సో ఈసారి మనం గుంటూరు జంక్షన్ టెర్మినల్ 1 నుంచి అయితే లోపలికి వెళ్దాము. లోనికి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకోవాలి. సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ ఉంది, కానీ నేను అదే బుక్ చేయలేదు. జనరల్ టికెట్లో ట్రావెల్ చేస్తాను, ఎందుకంటే బండి అయితే ఖాళీగా ఉంటుంది. స్టేషన్ లోపల కాగానే మనకు ఒక చిన్న హెలికాప్టర్ ఫ్యాన్ అయితే చూడొచ్చు. ఈరోజు మనం జర్నీ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17281 నర్సాపూర్ ఎక్స్ప్రెస్. 5 గంటల 45 నిమిషాలకి 5 నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే రెడీగా ఉంది. సో ఇందాక మనం వచ్చాం కదా, అదే బండి అనమాట, అదే ప్లాట్ఫామ్ మీద ఉంది. అసలు ఆ స్టేషన్ ఎప్పుడు కూడా ఫుల్ రద్దీగానే ఉంటుంది, ఎప్పుడు ఖాళీ ఉంటుంది స్టేషన్, ఫుల్ క్రౌడ్. సో నేనైతే నా టికెట్ని తీసుకున్నాను. గుంటూరు నుంచి నర్సాపూర్కి 171 కిలోమీటర్లకి మనకి 75 రూపాయలు తీసుకున్నారు. వయా గుడివాడ భీమవరం నుంచి అయితే వెళ్తుంది అనమాట మన ట్రైన్. ఇది ఆర్డినరీ టికెట్. మన ట్రైన్కి సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ ఉంది, కానీ అది వాళ్ళు ఖాళీలు ఉంటాయి. ఎందుకు బండి అయితే ఖాళీగా ఉంటుందని చెప్పేసి నేను తీసుకోలేదు. ఈసారి మనం ఎస్కలేటర్ తీసుకుని వెళ్దాం పైకి. ఎప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి లేదా కింద నుంచి వెళ్ళిపోతున్నాం కదా. ఈ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ 7 వరకే మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. 8వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఇంకా బేస్ లేయర్ వర్క్ అయితే జరుగుతుంది. సో అది చూద్దామని చెప్పేసి నేను ఇక్కడికైతే వచ్చాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే ఇది మనకే స్టేషన్ వ్యూ. ఈరోజు మనల్ని గుంటూరు నుంచి నర్సాపురం వరకు తీసుకెళ్లేది వ్యాగ్నైన్ HC లోకోమోటివ్, విజయవాడ వ్యాగ్నైన్ HC 38404 నెంబర్ వచ్చేసి. ఇది మన ట్రైన్. గుంటూరు నుంచి నర్సాపురం వెళ్ళే ట్రైన్ నెంబరు 17281. రిటర్న్ జర్నీలో 17282. మనం డోన్ నుంచి గుంటూరుకి అయితే వచ్చాం కదా, ఇప్పుడు గుంటూరు నుంచి నర్సాపురం అయితే వెళ్తున్నాము. కంటిన్యూ చేస్తున్నాం అనమాట రేక్ షేరింగ్ సంబంధించి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, D1 ఉంది. ఏంటంటే మనకి కోచ్ పొజిషన్ చూసుకుంటే మనకి డోన్ నుంచి గుంటూరు వచ్చినప్పుడు మొత్తం అన్ని కూడా అన్రిజర్వ్డ్ కోచెస్ అనమాట. మనకి గుంటూరు నుంచి నర్సాపురం వెళ్ళినప్పుడు ఈ ట్రైన్కి 2 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉంటాయి. సో వీటికైతే సపరేట్గా టికెట్ అనేది బుక్ చేసుకోవాలి మనం. ఒకవేళ మనం పొరపాటున ఎక్కినా సరే ఇందులో మనకి 15 రూపాయలు ఫైనే పడుతుంది అనమాట. సో మొత్తం అన్ని జనరల్ లెక్కే. మొత్తం 15 కోచెస్ అయితే ఉన్నాయి. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది. 2 గంటల లేట్లో ఉంది ట్రైన్. అది మన ట్రైన్ 5వ నెంబర్లో ఉంది. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ అయితే ఉంది, గుంటూరు నుంచి కాచిగూడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. 5:30కి అయితే బయలుదేరుతుంది. ఆ ట్రైన్ రేక్ షేరింగ్ చూసారా, రాయగడ గుంటూరు, కాచిగూడ మెదక్. ఈ సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్ వ్యూ అయితే చూసారా లోపల ఎలా ఉందో. 2 కోచెస్ అయితే అనమాట. ఇది D2 D1. సో ఏం పర్లేదు, పొరపాటున ఎక్కినా సరే 15 రూపాయలు ఫైన్ రాస్తారు, ఆ ఇబ్బంది అయితే ఏం లేదు. ఇవి వచ్చేసి జనరల్ కోచెస్ అనమాట. చూసారా లోపల ఎలా ఉందో, ఫుల్ ఫ్రీగా ఉంది. ఎవరు లేకపోతే శుభ్రంగా హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు. మొత్తం 90 సీటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కో కోచ్కి వచ్చేసి 4 టాయిలెట్స్ అయితే ఉంటాయి. సేమ్ ఇందాకలాగే నేను ఓపెన్ విండోకి అయితే వేసాను. ఇందాక మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఏంటంటే మనకి ఇది ఓల్డ్ ICF కోచ్ కాబట్టి, ఏమవుతుందంటే మనకి ఈ డోర్లు ఉన్నాయి చూసారా, ఈ డోర్లు ఏమైందంటే కొన్నిటికి ఈ లాక్లు అయితే పనిచేయట్లేదు అనమాట, లేవు. అవి ఏమవుతుందంటే స్ప్రింగ్ యాక్షన్ అది వదిలేసి టప్మని పడిపోతూ ఉంటుంది. సో అందుకే ఏంటంటే మనకి కిటికీ డోర్ పక్కన కూర్చున్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఛార్జింగ్ సాకర్స్ అయితే పనిచేస్తున్నాయి, ఆన్ చేస్తారు ఆల్రెడీ. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 17281 గుంటూరు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకి గుంటూరు జంక్షన్లో బయలుదేరి రాత్రి 10 గంటల 30 నిమిషాలకి నర్సాపురం అయితే చేరుకుంటుంది. టోటల్గా 171 కిలోమీటర్లు. ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 5 గంటలు పడుతుంది. మనకి గుంటూరు నుంచి నర్సాపురంకి మార్గం మధ్యలో ఈ ట్రైన్కి 21 హాల్ట్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం అన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో టైం చూసారా, 11:15 అవుతుంది. టైం అయితే అయిపోయింది. మన ట్రైన్ అయితే తీయలేదు. మన ట్రైన్ కాదు, ముందు అనగానే ముందు ఇంకా గుంటూరు సికింద్రాబాద్ తీయలేదు. అది వదిలిన తర్వాత వదులుతాడా లేకపోతే ఏంటో చూడాలి. ట్రైన్ నంబర్ 1728 గుంటూరు నరసాపూర్ ఎక్స్ప్రెస్ 5 నెంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది.
5 నిమిషాలు ఆలస్యంగా మన ట్రైన్ అయితే తీసాడు 5 నెంబర్ ప్లాట్ఫారం నుంచి. ఆ ట్రైన్ని ముందు తీస్తాడు అనుకున్నాను, మరి ఏమైంది ఏంటో చాలాసేపు ఆపేశాడు. దాదాపు 2.5 గంటలు లేట్ అయితే అయిపోతుంది. కానీ మన ట్రైన్ వెళ్ళిపోవడం విశేషం. గుంటూరు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. చాలాసార్లు అయితే వచ్చాం అనమాట గుంటూరు ఈ మధ్యకాలంలో. అయితే గుంటూరు లేకపోతే విశాఖపట్నం. మా ఇంటికి డౌట్ వచ్చేస్తుందండి ఇన్నిసార్లు వస్తుంటే. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? కోచ్ మెయింటెనెన్స్ ఏరియా గుంటూరు, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, గుంటూరు డివిజన్ అనమాట ఇది. వికారాబాద్, గుంటూరు, విశాఖపట్నం, పల్నాడు ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్ ఏరియాలో ఉంచండి. సో ఇక మనకి గుంటూరుకి నర్సాపూర్కి మధ్య ప్రతిరోజు 3 సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి మనకి హుబ్లీ నుంచి నర్సాపురం వెళ్ళి అమరావతి ఎక్స్ప్రెస్, తర్వాత లింగంపల్లి నుంచి నర్సాపురం వెళ్ళే నర్సాపూర్ ఎక్స్ప్రెస్, తర్వాత మన ఈ ట్రైన్ అనమాట గుంటూరు నర్సాపూర్ ఎక్స్ప్రెస్. సో ఇవి కాకుండా మనకి 2 వీక్లీ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అది వచ్చేసి నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వెళ్ళే నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అయితే ఒకటి ఉంది. దాని తర్వాత మనకి హైదరాబాద్ నర్సాపురం వీక్లీ స్పెషల్ ట్రైన్ అయితే ఉందన్నమాట. సో ఇవి మనకి నర్సాపురంకి గుంటూరుకి మధ్య ఉన్నటువంటి సర్వీసులు. మనకు కొండ మీద కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఆ కింద కనిపిస్తుంది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ట్రైన్ వస్తుంది. కొండవీడు ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు మంగళగిరి. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి స్టాపు 1 minute అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ మంగళగిరి నుంచి అయితే బయలుదేరిపోయింది. మంగళగిరి తర్వాత మన ట్రైన్ ఆగేది కృష్ణా కెనాల్ జంక్షన్లో. వర్షాకాలం వస్తే ఆ లొకేషన్ మారిపోద్ది కదా అసలు. ఆ వ్యూ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంటుంది వర్షాకాలం వచ్చేస్తే. మంగళగిరి ఎయిమ్స్. ఈ పక్క గ్రీన్ మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 4 రోజులు పోతే మాత్రం సూపర్ వ్యూ ఉంటుంది అసలు ఇది. సో ఇక్కడతోటి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు కృష్ణా కెనాల్ జంక్షన్. కృష్ణా కెనాల్ జంక్షన్ దగ్గర చూసారా బండి అయితే ఓవర్టేక్ పెట్టాడు. ఆ గుంటూరు సికింద్రాబాద్ అని చూసారా బండి, ఇందులో మనం గుంటూరులో దాన్ని ఓవర్టేక్ చేసుకుని వస్తే ఇక్కడ మనం ఓవర్టేక్ చేసింది. అది కృష్ణా కెనాల్ స్టేషన్లో అయితే పెట్టాడు మన బండిని. ఆ బండి వెళ్ళిపోతుంది. గుంటూరు సికింద్రాబాద్ వెళ్ళిపోయింది. దాని తర్వాత పూరి తిరుపతి కూడా వెళ్ళిపోతుంది. తిరుపతి నుంచి పూరి. మరి ఆ బండి ముందు వదులుతాడు, ఈ బండి ముందు వదులుతాడు తెలియదు. ప్రస్తుతానికైతే స్లో చేయడు బండి అది. ఆ 2 బళ్ళు పంపేసిన తర్వాత మొత్తానికి మా ట్రైన్ అయితే కదిలింది కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి. మరి ఇప్పుడైనా డైరెక్ట్ తీసుకెళ్తారు, మధ్యలో ఎక్కడ ఆపేస్తాడు. వెల్కమ్ టు కృష్ణమ్మ. మొత్తం బ్యారేజ్ గేట్లు నెట్టేసినట్టున్నాడు. ఫుల్గా వాటర్ వస్తుంది. ఇంద్రకీలది కొండ మీద అమ్మవారు చూసారా, ఫుల్గా వస్తుంది వాటర్. సూపర్ ఉంది కదా విజయవాడ నైట్ వ్యూ. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్, సౌత్ టెర్మినల్. అది టికెట్ బుకింగ్ కౌంటర్ అది ఉంటుంది అనమాట. అక్కడ ఒకటిలో ఏదో ట్రైన్ ఆగింది. మన ట్రైన్ 3లోకి వెళ్తుంది. ప్రస్తుతం మనం 20 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాం అనమాట. క్రౌడ్ చూసారు, చాలామంది ఉన్నారు. ఈ పక్క కారులో సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఉందండి. విజయవాడ జంక్షన్లో నేనైతే ఒక బాదం టీ తీసుకున్నాను. ఇంతకుముందు 15 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20 రూపాయలు తీసుకున్నారు. 7 గంటల 14 నిమిషాలకి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. స్టేషన్ కూడా వచ్చేసి BZA. మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మెయిన్ స్టేషన్స్ చూపిస్తాను నేను. అన్ని చిన్న చిన్న స్టేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా స్కిప్ చేసేస్తాను. నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్. నిన్న నైట్ ఇదే ట్రైన్లో వచ్చాను నేను. ఇదే ట్రైన్లో భీమవరం నుంచి డోన్కి వెళ్ళి డోన్ నుంచి చేసుకొస్తున్నాను అనమాట కంటిన్యూగా జర్నీ. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్.
రత్నాచల్. ప్రశాంతి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళేది. వెల్కమ్ టు రామవరపాడు. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళింది మన ట్రైన్. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. 8 గంటల 3 నిమిషాలకు రావాల్సింది 8 గంటల 53 నిమిషాలకి అయితే వచ్చింది. దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది మన ట్రైన్. బాగా లాగండి బండి. సో జనాలు లేరనుకున్నాను, బోల్డ్ మంది ఉన్నారు. ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీడీవి. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ స్టేషన్ అంతా కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ అది కూడా ఆ పక్క ఉందన్నమాట. సో ఇక్కడికి మన జర్నీ 75 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. 50 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము. చూసారా, 3 గంటల టైం అయితే పట్టింది 75 కిలోమీటర్లు కవర్ చేయడానికి. 2 నిమిషాల అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ గుడివాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పుట్ల చెరువు. సో ఈ పక్క ప్లాట్ఫామ్ మీద గుడివాడ మచిలీపట్నం మెమో ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ప్రస్తుతం మన జర్నీ అయితే బాగా లాగండి. 75 కిలోమీటర్లకే 3 గంటల సమయమా, చాలా దారుణం కదా. సో కాకపోతే ఏంటంటే డైలీ పని చేసుకున్న వాళ్ళు ఇలా అయితే మాత్రం గట్టిగానే వాడుతున్నారు ఈ బండిని. గుడివాడ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి. చాలా రోజులైంది కదా, అందుకే చూపిస్తున్నాను మీ స్టేషన్ని. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. వెల్కమ్ టు మండవల్లి. స్టేషన్ కూడా వచ్చి MDVL. ఇక్కడికి మనం 57 నిమిషాలు ఆలస్యం అయితే ఉన్నాము. అఫీషియల్గా 1 మినిట్ స్టాపు. మండవల్లి నుంచి కూడా బయలుదేరిపోయింది. మండవల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది కైక్లూరులో. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు. బాయ్ మండవల్లి. కైక్లూరు స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది మన ట్రైన్. 9 గంటల 33 నిమిషాలకు వచ్చింది. 8 గంటల 39 నిమిషాలకు రావాల్సింది. స్టేషన్ కూడా వచ్చి KKLR. ఇక్కడ అఫీషియల్గా మనకి 1 మినిట్ స్టాపు. 54 నిమిషాలు ఆలస్యంగా మనం కైక్లూరు నుంచి అయితే బయలుదేరిపోయాం. చాలామందిగా చూడండి ఇక్కడ. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆకువీడు. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు. కైక్లూరు నుంచి ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో? బాయ్ బాయ్ కైక్లూరు. ఆకువీడు స్టేషన్ కూడా వచ్చి ఏకేవీడి. 2వ నెంబర్ మీద ఆగింది మన ట్రైను. సిగ్నల్ కూడా వస్తుంది అప్పుడే. పోలేరు బాబు, ఏడ్ చేస్తాడేమో అనుకున్నాం. ఆకువీడి తర్వాత మన ట్రైన్ ఆగేది ఉండిలో. ఉండికి వచ్చాము. బండి చూడండి, ప్లాట్ఫామ్ బయట ఆపేసాడు. దాదాపు 2 బోగీలు ఉంటాను కక్కి. కొత్త స్టేషన్ కట్టారు, ఇది కూడా ప్లాట్ఫామ్ సరిపోవట్లేదండి. ఉండి తర్వాత మన ట్రైన్ ఆగేది భీమవరం టౌన్లో. वेलकम टू किंग्स टाउन भीमवरम टाउन. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1728 गुंटूर जंक्शन से नरसापुर 55 నిమిషాలు ఆలస్యంగా మన ట్రైన్ భీమవరం టౌన్ అయితే చేరుకుంది. చేరుకోవడం ఏంటి, వెళ్ళిపోతుంది కూడాను. బండి వెళ్ళిపోతుంది, నేను ఎక్కలేదు అనుకుంటున్నారా? నేనైతే ఇక్కడ దిగేసాను. ముందు మన ట్రైన్కి అయితే బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్. సో నేనైతే భీమవరం టౌన్లో దిగేసాను. అది మనకి నర్సాపురం వెళ్ళేటికి 11 గంటలు దాటే చూపిస్తుంది. నాకు రిటర్న్ ట్రైన్ ఉంది 11:10కి. ఆ ట్రైన్కి అందుకుంటాం లేదని డౌట్ వచ్చేసి నేనైతే ఇక్కడ దిగిపోయాను అనమాట. ఈ భీమవరం టౌన్ స్టేషన్ కూడా వచ్చేసి BVRT. ఇంకా మనకి నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి భీమవరం జంక్షన్, శృంగవృక్షం, వీరవాసనం, పాలకొల్లు, నర్సాపురం. సో ఇన్ని స్టాప్స్ అయితే ఉన్నాయి. సో అది మన విషయం అనమాట. అందుకే లేట్ అవుతుందని చెప్పేసి నేను దిగిపోయాను. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే నాకైతే చాలా లాగ్ అనిపించింది. చాలా కష్టం ఈ ట్రైన్లో జర్నీ చేయడం. కాకపోతే ఏంటంటే డైలీ మనకి ఎంప్లాయీస్, చిరు వ్యాపారస్తులు, డైలీ పని చేసుకునే వాళ్ళు
వీళ్ళందరికీ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట ట్రైను. ఏంటంటే 139 కిలోమీటర్లు గుంటూరు నుంచి ఇక్కడికి భీమవరం టౌన్కి 4:30 గంటల సమయం అయితే పట్టింది. బాగా లేక కదా, సో అందుకే నేనైతే భీమవరం టౌన్లో దిగేసాను అనమాట. సో రిటర్న్ జర్నీకి అందుకోవడం కష్టమే, మళ్ళీ ఏదైనా తేడా పడితే నేను నర్సాపురంలో బ్లాక్ అయిపోతాను. సో అందుకు నేనైతే భీమవరం టౌన్లో దిగేసాను అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.